ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం ఉదయకాల ప్రార్థన క్రమం తప్పకుండా ఉదయకాల ప్రార్థన జరుగుతుంది. కొద్దిగా జలుబు అట్లాంటి కారణాలు బట్టి ఉదయకాల ప్రార్థన జరగలేకపోయింది. ఇక నుంచి ప్రతిరోజు 4 గంటలకు ఉదయకాల ప్రార్థన జరుగుతుంది. తప్పగా మీరు కూడా ఏకీభవించండి. ఈరోజు ఉదయకాల ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోక తండ్రి, జీవాధిపతి అయిన దేవానికి వందనాలు. ఇంతవరకు నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఏ కీడు మా దగ్గరికి రానికుండా ఉంచినందుకే నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, మమ్మల్ని ఎంతోగానో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివి తండ్రి. అయ్యా, మరి ఎంతోగానో అయ్యా మమ్మల్ని పోషిస్తూ ఆదరిస్తూ వచ్చినందుకే నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవ, సృష్టికర్తమైన దేవుడివి ప్రభు, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, ఎనలేని ప్రేమ మాపై చూపిస్తున్న దేవుడివి నాయన. అందరి బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, నువ్వు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎన్నో మా పట్ల చేస్తూ వచ్చినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. రాజులకు రాజు అయిన దేవానికి వందనాలు, ప్రభువులకు ప్రభు అయిన దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, సూర్య చంద్ర నక్షత్రాలను సృజించిన దేవుడవు నీవే గనుక నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. వేవేల మంది చేత తండ్రి దేవుడు అనబడుచున్న దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి అయ్యా, అనేకమైన ఆపదల నుంచి మమ్మల్ని తప్పించిన దేవుడవు నీవే కనుక నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నా దేవా, నా తండ్రి అయ్యా, మరెంతోగానో తండ్రి చీకటి శక్తులను నీ కాళ్ళ కింద బంధించి మమ్మల్ని సంరక్షించినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నా దేవా, నా ప్రభువా, ప్రతి ఒక్క మేలుకై నేను స్తుతిస్తూ ఉన్నాం నాయన. అయ్యా, అంతేకాదు కానీ నాయన, ఒకప్పుడు మేము పాపంలో జీవించి తండ్రి నీకు దూరస్తులమై మేము బ్రతుకుచుండగా తండ్రి మేము నశించడం ఇష్టం లేక మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని నీ సొత్తుగా చేసుకున్నందుకై నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఎనలేని ప్రేమ మాపై చూపిస్తూ వచ్చినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాం నాయన. నా దేవా, నా తండ్రి అయ్యా, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఎంతోగానో మా యొక్క అవిధేతల్ని క్షమించి తండ్రి మమ్మల్ని దరిచేర్చుకొని తండ్రి మమ్మల్ని దూరం పెట్టకుండా ఉంచినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, మా ఆపదలో అయ్యా మరి మేము ఏడిస్తే మాతో పాటు ఏడ్చిన వాడవి అయ్యా, మమ్మల్ని ఆదరించిన వాడవి తండ్రి. మా యొక్క సమస్యలకు జవాబు ఇచ్చిన దేవుడవి నీవే గనుక నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, అంతేకాదు కానీ నాయన తండ్రి, ఈ పాటికి అయ్యా నీ కృప లేనిదే మేము బ్రతికే వారం కాదు కదా నాయన. అయ్యా, మేము బ్రతుకుతున్నామంటే ఉచితమైన నీ కృపే కదా నాయన. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా, ప్రతి మేలుగా నేను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, అంతేకాదు అయ్యా మా యొక్క బలహీనతలో తండ్రి అయ్యా మమ్మల్ని అయ్యా బలపరిచి నీ వద్దకు మరలా మమ్మల్ని తిరిగి చేర్చుకునేందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ప్రభా, మా యొక్క జీవితాలలో అయా పాపం నుండి విడిపించి వెలుగు నింపిన దేవుడివి తండ్రి. దేవా, మరి మేము అవన్నీ పట్టించుకోకుండా అయ్యా మరి మిమ్మల్ని దూరస్తులుగా ఉంచి తండ్రి ఈ లోకంలో మా ఇష్టానుసారంగా మేము జీవిస్తూ వచ్చాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి. మా యొక్క మాటల చేత, మా యొక్క పనుల చేత, మా యొక్క కాళ్ళ నడకల చేత నాయన మరి మిమ్మల్ని బాధ పెడుతూ అయ్యా నీ యొక్క గాయాల్ని రేపుతూ వచ్చాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఎంత గొప్ప ప్రేమమూర్తివి అయ్యా, మరి ఎంతోగానో మమ్మల్ని ప్రేమించినందుకై నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, చనిపోయిన వారి కంటే నాయన మేము గొప్పవారమి కాదు అయ్యా, మరి శ్రేష్ఠులు మీ అంతకన్నా కాదు కదా నాయన. మమ్మల్ని ప్రేమించావు అయ్యా, మమ్మల్ని సజీవులుగా ఉంచావు, మా గొంతులో ఊపిరించినందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నా దేవా, నా ప్రభువా, అయ్యా ఎంతోగానో అయ్యా మరి మా ఏ కష్టంలో కూడా మా చేయి విడవకుండా మమ్మల్ని ఆదుకున్న దేవుడవు నీవే కదా నాయన తండ్రి. మా యొక్క అక్కర అవసరతలను తీరుస్తూ వచ్చావు కదా నాయన. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మా యొక్క అవిధేతలన్నింటినీ క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, అయ్యా ఎంతో కొని
అయ్యా మరి మేము ఎంతోగానో అయా పాపం చేస్తూ అయా మరి మేము ఎంతోగానో మిమ్మల్ని బాధ పెట్టిన వారముగా తండ్రి ఈసారి నుంచి మేము పాపం చేయము అని అంటూ మరలా మేము పాపపు మాటలు, పాపపు చేతలు, పాపపు క్రియలు అయా మరి చీకటిలో నడుస్తూ వచ్చాము. దయతో మమ్మల్ని క్షమించుతూ వచ్చినందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవా ప్రతి ఒక్క మేలుకై అయా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. మా యొక్క అవిధేతల్ని క్షమించండి నాయన తండ్రి. అంతేకాదు కానీ నాయన అయా మరి అయ్యా మా కుటుంబ జీవితాలలో ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చావు నాయన. ఆయన కార్యాలు వర్ణింపలేనివి అయా, వివరింపలేనివి నాయన తండ్రి. అంతేకాదు కానీ మా జీవితంలో తండ్రి అయా ఎంతోమంది బిడ్డలు తల్లి విడిచి తండ్రి మరిచి ఎంతోగానో ఉన్నారు అయా. వాళ్ళందరినీ నీ చేత్తో ముట్టి ఆదుకుంటున్నందుకై నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. తల్లి లేని వారికి ఆత్మీయ తల్లిని అయా మరి ఆత్మీయ తల్లిగా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. తండ్రి లేని వారికి మంచి ఆదరణ ఇస్తూ వచ్చాను నాయన. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా మాపై ఎంత గొప్ప ప్రేమ నాయన, మాపై ఎంత గొప్ప జాలి నాయన. అయా జాలి గల దేవుడవి కనుక నిన్ను స్తుతిస్తూ ఉన్నాం నాయన. నా దేవా నా తండ్రి అయా మరి మా యొక్క తలంపులు, మా యొక్క నడక, మా యొక్క చేతలు మేము ఎక్కడ కూడా పాపంలో పడకుండా ఉంచమని అయా మా యొక్క ప్రవర్తన నీ స్వాధీనంలో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా అయా నా దేవా నీకు దూరస్తులుగా ఉంటూ వచ్చినందుకై మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్క అయా ప్రతి ఒక్క పాపాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి నాయన. క్షమించండి మా యొక్క అవిధేతలు, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క క్రియ మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా జీవితంలో గొప్ప తల్లిగా తండ్రిగా ఉంటూ వచ్చావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. అంతేకాదు కానీ నాయన ఈ సమయంలో ఎందరైతే ప్రియులు నాయన నా దేవా నా తండ్రి అయా భార్యలు లేని భర్తలను మీరే జ్ఞాపకం చేసుకుని వారికి తగిన ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ నాయన అయా మరి కుటుంబం అంతా ఉన్నప్పటికీ కూడా ఎంతోగానో నా భర్తలు మారట్లేదని ఎంతోగానో నాయన బాధపడుతున్న భార్యలు మీరే జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు కానీ నాయన భర్తలను మార్చండి, తాగుడు నుంచి విడిపించండి నా దేవా నా తండ్రి. మీరే తోడుగా ఉండి వారిని నీ గాయపడిన హస్తాలతో వారిని ముట్టి వారు మారు మనసు రక్షణ వాళ్ళ మనసులో కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా ఎంతోమంది నశించిపోయే ఆత్మల కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన మరి నీ సన్నిధిలో కూర్చొని నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ ప్రభువా నా దేవా నా తండ్రి మరి యవ్వన కాల బిడ్డలు నాయన ఎంతోగానో చెడు వ్యసనాలకి మరి ఎన్నో చెడు కార్యాలకై పాల్పడుతూ ఉన్నారు నాయన. అట్టి వారిని మీరే జ్ఞాపకం చేసుకొని వారి మనసులో తగిన మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ నాయన ప్రభువా ఇంకా యవ్వన కాలంలో ఉండి నీ కాడి మోసే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రభువా దూరం ప్రాంతంలో ఉండి చదువుకుంటున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంఎస్ చేసి ఖాళీగా ఉండి ఉద్యోగాల కొరకై ఎదురు చూస్తున్న బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోండి. ఎంఎస్, పిహెచ్డి అటువంటి చదువులు చదివి ఖాళీగా ఉంటున్న వారికై మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా ఎంతోగానో నా దేవా నా తండ్రి ఎంతోగానో ప్రయాసపడి మరి వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు నాయన. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దాచి ఉంచిన మేలు వారు పొందుకొనిలాగిన కృప చూపించండి. ప్రతి ఒక్క బిడ్డలో నీ కార్యం జరిగించండి తండ్రి. అంతేకాదు కానీ నాయన నా దేవా నా ప్రభువా మరి ఎంతో మేలైన ఉద్యోగాలు ఇస్తామని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అట్టి విశ్వాసత మాలో నుంచి కోల్పోకుండా ఉండడానికి కృప చూపించండి. మా విశ్వాసతను బలపరచండి తండ్రి. మరి మేము ఎక్కడా కూడా సాతానికి చోటు ఇవ్వకుండా దుష్ట సాంగత్యాలు చేయకుండా ఉండడానికి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవా నా తండ్రి. అంతేకాదు కానీ నాయన మరి తల్లిదండ్రుల యొక్క కన్నీటి ప్రార్థన మీరే ఆలకించండి తండ్రి. ఎంతోగానో తల్లులు బిడ్డల్ని తల్లిదండ్రులను
విడిచిపెట్టి అయా మరి ఎంతోగానో తల్లి యొక్క ప్రార్థన అయా తండ్రి యొక్క ప్రార్థన మీరే ఆలకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మంచి అయా అయా మరి మీరే ఫలితం దయచేయండి నాయన. అయా మరి ప్రభా ప్రతి ఒక్క ప్రార్థన వినేవాడుగా ఉన్నావు తండ్రి. అయా అటు ఆ తల్లుల్ని జ్ఞాపకం చేసుకొని వారికి బిడ్డలకి మంచి ఉద్యోగం చేయాలని తల్లులు ఆశపడిన రీతిగా అయా మరి మీరు దాచి ఉంచిన గొప్ప మేలులకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. అంతేకాదు కానీ నాయన ఆ తమ్ముడు కూడా ప్రభా ఎంఎస్ చదివి ఎంతోగానో ప్రభా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో నాయన. అయా తన కొరకై దాచి ఉంచిన గొప్ప ఉద్యోగాన్ని తను పొందుకొనిలాగున కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నా తల్లి యొక్క ప్రార్థన ప్రభా మరి అయా మీరే సఫలపరచండి అయా. తను ఆశించిన రీతిగా అయా మరి తమ్ముడు మరి ఉద్యోగం చేయాలని ఎంతోగానో ఆశపడిన రీతిగా తన కొరకై దాచి ఉంచిన గొప్ప మేలును అయా ఊహించలేని కార్యాలను అయా మరి తను పొందుకొనిలాగున కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ప్రతి ఒక్క మేలుగా నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. బీటెక్ ఎంటెక్ చదివి ఖాళీగా ఉంటున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో నాయన వారికి తగిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. జ్ఞానం అయా మరి మా దగ్గర ఉన్న జ్ఞానంతో అయితే మేము ఖచ్చితంగా అయా ఫెయిల్ అయిపోయే వారిగా ఉన్నాం. కానీ ఇచ్చిన జ్ఞానంతో అయా మరి మేము కనుక ఎగ్జామ్ రాసినట్లయితే నీ బిడ్డలుగా ఉండి మరి మేము ముందు రావడానికి సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కన్నాయన చిన్న బిడ్డలు ఆడపిల్లలు అయా మరి చక్కగా స్కూల్ వెళ్ళి రాకపోకల్లో మీరే తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్నపిల్లలు అయినప్పటికీ తండ్రి అయా పెద్ద పిల్లలు అయినప్పటికీ ఆడపిల్లల వైపు దుష్టుడు కన్ను పడకుండా ఉండడానికి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఇంకా అయా మరి మేము మర్చిపోయానో అయా వాటన్నిటిని మీరే జ్ఞాపకం చేసుకొని అయా దయతో మమ్మల్ని క్షమించి అయా మా ప్రార్థనలకు దోషములు అయా అడ్డు వస్తున్నాయో వాటన్నిటిని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా అంతేకాదు కానీ ఆయన ఈ ప్రార్థనలో పాల్గొనే ప్రతి ఒక్క బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయా దయతో మమ్మల్ని అయా మరి క్షమించండి. మా యొక్క అవిధేతలను క్షమించండి. ఈ దినమంతా నాయన మా యొక్క ప్రవర్తన నీ స్వాధీనంలో ఉంచండి. మా యొక్క మాటలు మా తలంపులు అన్నీ నీ స్వాధీనంలో ఉంచి మేము ఎక్కడ కూడా పాపంలో పడిపోకుండా ఉండులాగిన కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా యొక్క అవిధేతలను మరలా ఒకసారి క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రతి ఒక్కరిని దీవించని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయా. ఇంకా ఎవరికైతే నీ సువార్త అందలేదు వారు కూడా సువార్త అందుకొని తండ్రి అయా మారు మనసు రక్షణ దయచేసి నీ కాడు మోసే బిడ్డగా ఉండడానికి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా మాలో ఒక్క అవసరతలు ఉన్నాయి వాటన్నిటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి ఈ దినమంతట్లో మేము ఎక్కడ పడిపోకుండా ఉండడానికి కృప చూపిస్తూ రమ్మని నా స్తుతి ప్రార్థన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు కానీ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.